నమస్కారం. కడప జిల్లా గండికోటలో 17 ఏళ్ల విద్యార్థిని వైష్ణవి హత్య అయింది. ఈ కేసు ఇంకా మిస్టరీగా ఉంది. ప్రేమ హత్య లేక కుటుంబ హత్య? పోలీసులు ఇప్పుడు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో మనం ఈ కేసు పూర్వ పరిస్థితులు, విచారణ, ఫ్యాక్ట్స్, ప్రజల స్పందనలు అన్నీ చూద్దాం. వైష్ణవి ప్రొద్దుటూరులోని ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతోంది. గత జూలైలో ఉదయం 8 గంటలకు ఆమె తన ప్రియుడు లోకేష్ బైక్పై గండికోటకు బయలుదేరింది. మధ్యలో పాలకోవా సెంటర్ వద్ద కోవా తీసుకుని ఆగారు. కానీ గండికోట టోల్ గేట్ వద్ద 10 గంటల 47 నిమిషాలకు లోకేష్ ఒక్కడే బయలుదేరినట్లు సీసీ ఫుటేజ్ చూపిస్తుంది. వైష్ణవి కాలేజీకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గండికోటకు వెళ్లి ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు మొదటి విచారణలో లోకేష్ ఈ హత్యలో పాల్గొనలేదని తేలింది. కానీ నిజ నిందితులు ఎవరు అన్నది ఇంకా తెలియదు. సీసీ ఫుటేజ్ ప్రకారం ఉదయం 8 గంటలకు వైష్ణవి, లోకేష్ కలిసి బయలుదేరారు. మధ్యలో పాలకోవా సెంటర్ కోవా కోసం ఆగారు. 10:28 చివరిసారి కలిసే అవకాశం ఉంది. 10:47 లోకేష్ ఒక్కడే బయలుదేరాడు. ఈ టైం లైన్ పోలీసుల విశ్లేషణకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు రాత్రి హత్య జరిగినట్లు గుర్తించారు. ఉదయం హత్య అయితే శరీరం డికంపోజ్ అవ్వడానికి సమయం ఉండేది. నిర్జీవ ప్రాంతంలో మృతదేహం కనుగొనటం కుటుంబంపై అనుమానం పెంచింది. ప్రతి చిన్న ఫుటేజీ, ప్రతి చిన్న సాక్ష్యం కేసులో కీలకం. పోలీసులు కుటుంబ సభ్యులను లై డిటెక్టర్ టెస్ట్కు తీసుకువెళ్లనున్నారు. ఫలితాలు ఏవో చెప్పే అవకాశం ఉంది. హత్య ప్రేమ కుదిరింది లేక కుటుంబ సమస్యల కారణంగా జరిగింది అని పోలీసులు ఘటనా స్థలాన్ని మళ్లీ పరిశీలిస్తున్నారు. ప్రతి సాక్ష్యం, ఫుటేజ్, ఇంటర్వ్యూ చాలా ముఖ్యం. ప్రాంతీయంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘటన చర్చనీయాంశమైంది. కొందరు ప్రేమ హత్య అని, మరికొందరు కుటుంబ హత్య అని అభిప్రాయాలు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో చర్చ, వార్తా కథనాలు, హ్యాష్ ట్యాగ్లు ఈ కేసుకు మరింత కవర్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు ప్రేమ హత్య అని తేల్చలేదు. కుటుంబ సమస్యల కారణంగానే హత్య అయి ఉండవచ్చునని అనుమానం ఉంది. వైష్ణవి హత్య కేసులో ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. లై డిటెక్టర్ ఫలితాలు, పోలీసులు సేకరించిన సాక్ష్యాలు నిజానికి ఎవరు హత్యలో ఉన్నారో, ప్రేమ హత్య లేక కుటుంబ హత్య అన్నది చూపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.